నమస్తే, దిస్ ఈస్ ఆడియో. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఏమండి రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం అనేక మూవీ విశేషాల గురించి. నమస్తే సార్. నమస్తే సార్, మనకంటే ఈ మధ్యలో చూస్తూ ఉన్నాం అనేది మూవీస్ అన్ని కూడా రీ రిలీజ్ ఫంక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి, మనకి రీ రిలీజ్ అవుతూ ఉన్నాయండి. మొన్ననే శివ మూవీ కూడా రీ రిలీజ్ అయింది, రామ్ గోపాల్ వర్మ నాగార్జునది. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ బన్నీ పుష్ప మూవీని రీ రిలీజ్ చేయాలి అని చెప్పేసి ఆలోచనలో ఉంటాం. సో మీరేమంటారంటే చేస్తే ఆ ఎమోషన్ మళ్ళీ వస్తుందా దానికి సంబంధించి? ఇది కేవలం మనకి ఇవన్నీ జనాల్ని ఆకర్షించే విధంగా చేస్తున్నాం అనుకుని తప్పులు చేస్తున్నారమ్మా. ఆ రోజుల్లో సినిమాలకి పబ్లిసిటీ ఫంక్షన్లు ఎక్కడేమ్మా? ఇప్పుడు మయబజారి ఫంక్షన్ ఎక్కడిది, పాతాళ భైరవి ఫంక్షన్ ఎక్కడిది, దేవదాసి ఫంక్షన్ ఎక్కడిది, ఇప్పుడు బాలరాజు ఫంక్షన్ ఎక్కడిది? ఆ సినిమా చూసే కదా గుండెల్లో పెట్టుకునేవారు అన్నమాట. అందుకే మోగమనసు సినిమా ఓ సంవత్సరం ఆడింది, దేవదాసి సినిమా అంటే ఇలాగా సినిమా అంటే ఒక అనుభూతి పరంగా ఆ ప్రేక్షకులు ఎప్పుడు కూడా గుర్తుంచుకునేటువంటి ఒక స్వీట్ మెమరీగా ఉంచుకోవాలి. కానీ అలా మార్కెట్ లో పడిపోయి నేను ఎలా చేశాను, నేను ఎలా ప్రెజెంట్ చేశాను అనుకుంటే మాత్రం నాకెందుకో ఒక 50 సంవత్సరాలు సినిమా జర్నలిజం చూసిన వ్యక్తిగా నాకు నచ్చలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ సినిమా గురించి ఎందుకు చెప్పుకోవాలి? మనం చెప్పుకోవాలంటే సినిమా ఉంది, బాగా ఆడింది, ఇంకా ఎన్నిసార్లు చెప్పుకుంటాం. మరి నాగేశ్వరరావు రామారావు గారి సినిమాల్లో ఆల్మోస్ట్ 70% పిక్చర్లు అన్ని హిట్టే. మరి ఆ 70% పిక్చర్ని నెంబర్ 2, నెంబర్ 3 సీక్వెల్ వేసుకొని సినిమాలు తీసినా, లేదా ప్రాపగండా సెకండ్ రిలీజ్, థర్డ్ రిలీజ్ వేసుకొని పెద్ద ఫంక్షన్లు చేసినా ఎంత అర్థవంతంగా ఉంటుందో ఇది కూడా అంతే అర్థవంతంగా ఉంటుందమ్మా. సినిమా హిట్ అవ్వడం అనేది సమిష్టి కృషి అంతే. ఒకసారి హిట్ అయింది, జనం మెచ్చుకున్నారు, మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారు, దాన్ని ఒక తీపి గుర్తుగా మిగిల్చుకోండి. కానీ ఇలా ఫంక్షన్లు చేయడం అన్నది కొన్నాళ్ళు ఆగిపోతుంది, డబ్బులు ఖర్చు పెట్టడం తప్ప దీనివల్ల ప్రయోజనం ఏమిటి? ఆశించిన ప్రయోజనం లేదు కదా. పుష్ప 2 రిలీజ్ అయింది, బాగుంది, దానికోసం ఫంక్షన్ చేశారు, ఆ డబ్బులు ఉపయోగపడతాయి. లేదా శివ కోసం ఫంక్షన్ చేశారు, మరి దానిలో వనగూరే ప్రయోజనం ఏముంది? ఏముండదు కదా. మరి పుష్ప సినిమాని మళ్ళీ రీ రిలీజ్ చెయ్యాలి అని అంటున్నారు కదా. అంటే మనం గతంలో చూసాం కదా సార్, మీరు అన్నట్టు నాగేశ్వరరావు గారిదైనా ప్రేమాభిషేకం కూడా మళ్ళీ 90లో రిలీజ్ చేశారు. 90లోని పాత సినిమానే. జగదేక్ వీరుడు కూడా మీకు తెలిసి ఒక 3 సార్లు అనుకుంటా రిలీజ్ అయింది. సో అలాగంటే హిట్ మూవీని మళ్ళీ రిలీజ్ చేయడం వలన అసలు ఎవరికి లాభం ఉంటుంది అంటారు? అసలు సినిమా ప్రొడ్యూసర్స్, హీరోలు, డైరెక్టర్స్ రిలీజ్ చేయడం అంటే ఇక్కడ మొదటిసారి చూసినంతగా రెండవసారి చూడడం జరగదు. ఒకటి, దాని పబ్లిసిటీ కోసం ఎంత ఖర్చు పెట్టినప్పుడు కూడా అది నా దృష్టిలో అది చాలా వేస్ట్. మూడోది ఏంటంటే ఇది ఒక వింత పోకడ, వింత పోకడమ్మా, కేవలం వింత పోకడ. ఏదో మీరు కోట్లు కుమ్మరించేసి సినిమాకి ఏదో అయిపోతుందంటే అవదు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఒకసారి చూసావా, అనుభూతి చెందావా, ప్రేక్షకులు బ్లెస్ చేశారా, అంతే, అతనితో మీరు సరిపెట్టుకోండి. 2వ రిలీజు 3వ రిలీజ్ కూడా నా దృష్టిలో ఉద్దేశం లేదు. ఎవరు లాభం అంటే కొంత డబ్బు వస్తుంది, ట్యాక్స్ కొంత పోతుంది, మీకు కొంత వస్తుంది, అంతే కదా. ఉన్నదేమిటి? కానీ మీకు ఆ ఫ్లేవర్ పోతుంది, ఆ ఫ్రెష్నెస్ పోతుంది. మళ్ళీ ఆ సినిమా వచ్చినట్టు చూడరు మీరు. ఇప్పుడు ఈ రెండోసారి చూసిన తర్వాత నెక్స్ట్ సంక్రాంతి వచ్చింది, సంక్రాంతికి అన్ని పాత గొప్ప సినిమాలు రిలీజ్ అవుతాయి. అటువంటి సందర్భంలో సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తే మొన్నే చూసాం వేరే అంటారు. అప్పుడు అంతకుముందు ఏం చేసేవారంటే సంక్రాంతికి ఇలా నాగేశ్వరరావు గాని, రామారావు గారు కానీ వీళ్ళ దానికి పిక్చర్లు, లవ్ కుశ, మాయాబజారు ఇట్లాంటి సినిమాలు ఉన్నాయనుకోండి, సంక్రాంతి తెచ్చేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు 6 సినిమాలు ఎంత ఇస్తున్నా అది రిలీజ్కి ఇచ్చినట్టయితే 5 సంవత్సరాలకి 5 కోట్ల రూపాయలు ఇస్తారు ఎన్టీ రామారావు 6 సినిమాలకి. ఇలా సంస్థానంలో పనిచేశారు కాబట్టి చెప్తున్నాను. ఎన్టీ రామారావు గారు తాలూకు నటించిన చిత్రాలు, స్వీయ చిత్రాలు, నిర్మించిన చిత్రాలు, ఒక 6 చిత్రాల్ని ఎన్టీ రామారావు గారి తమ్ముడు త్రివిక్రమరావు గారికి ఇచ్చాడనమాట. అవి 5 years కి అంతటా 5 కోట్లు వస్తుంది, అంత రెవెన్యూ జనరేట్ చేస్తుంది. దానికి ఏమైనా పబ్లిసిటీ ఉందా? అలా సినిమా మాట్లాడాలి కానీ ఇలాగ మనం
మనం మాట్లాడితే మనకున్నటువంటి విద్యుత్ కొద్ది మాట్లాడతాం, కానీ సినిమా అలా కాదు కదా. సినిమాలో ఉన్నదే మాట్లాడుతుంది, మనం ఉన్నది లేనిది మాట్లాడతాం. ఇది మనకి వాళ్ళకు ఉన్న డిఫరెన్స్. బట్ ఇది ఎంతకాలం సాగదమ్మా ఇది. రీ రిలీజ్ అన్నది ఎక్కువ నాళ్ళు ఉండదు, ఆ ఎఫెక్ట్ ఉండదు అంటున్నారు మీరు. ఆ ఫ్లేవర్ ఫ్రెష్నెస్ పోతుంది. మీరు అన్నది అయితే ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఫ్రెష్నెస్ పోతుంది. అది నాకు నా భయం లేదు, ఎందుకంటే ఇండస్ట్రీలో నన్ను అడిగేవాడు ఎవరు లేడు. ఒక 50 సంవత్సరాల పాటు ఉన్నాను. పాతకాలం వాళ్ళలో నేనే ఉన్నానేమో, నేను పోతే పాతకాలం వాళ్ళు పోతారు. నాకు ఇప్పుడు లేదమ్మా, నాకున్నటువంటి నాకు ఆ వయసు కూడా నాకు అడ్వాంటేజ్ అయింది కదా. 74 సంవత్సరాలు 50 సంవత్సరాలు బట్టి జర్నలిజంలో ఉన్నాను. తెలుగు సినిమా జర్నలిజంలో నేను రాయని పేపర్ లేదు. నేను అటు అప్పుడు చిత్రాల దగ్గర నుంచి, విజయ్ చిత్ర దగ్గర నుంచి, వెండి చిత్ర దగ్గర నుంచి, అలాగే మన జ్యోతి చిత్ర అన్ని సితార అన్ని నేను టచ్ అయిన పేపర్ లేదు. కనుక అవుట్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్స్, అవుట్ ఆఫ్ దట్ అబ్జర్వేషన్ చెప్పగలుగుతాను. మీరు అన్నారు కదా పాత సినిమాలు ఇప్పుడు సంక్రాంతి వచ్చేటప్పటికి మూవీ ఏదైనా ఉన్నా మళ్ళీ ఇంకొకసారి రిలీజ్ చేసేవాళ్ళు, అప్పుడు ఒక ఫ్లేవర్ ఉండేది అని. మరి ఇప్పుడు అది పుష్ప హిట్ మూవీ కాబట్టి మళ్ళీ ఏమైనా రాబట్టుకోవడానికి, వసూలు రాబట్టుకోవడానికి ఆలోచన అంటారా? అవును, వసూలు రాబట్టుకోవడం కోసం సినిమా చేసినప్పుడు కూడా ఇవి ఎలాగుంటాయంటే మనకి ఆ ఫ్రెష్నెస్ అనేది కోల్పోవడం జరుగుతుంది. ఇప్పుడు పుష్ప 3 చేస్తా ఉన్నారు, చేస్తారా? నేను చెప్పాను ఇంకేం 3 అయిపోయింది. పుష్ప 1, 2 చేశారు, ఇంకా 3 అంటే కష్టం కదా. బన్నీ నేను చేయనని చెప్పాడు. అక్కడ సుకుమార్ ని చేస్తా ఉన్నాడు, ఎవరితో చేస్తాడు? పుష్పాని బన్నీగా అర్జున్ కాకుండా ఇంకోరితో చేస్తే చూడగలరా జనం? ఇన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అది అంతేగాని వీళ్ళు చేసినటువంటి వీళ్ళకి ఏదో ఉంటుంది, మనసులో ఏదో ఉంటుంది కదా. ఇదేదో భూగోళం బద్దలైపోతుంది అనేటువంటి ప్రగాఢమైన కోరిక ఉంటే గానీ ఈ పనులు చేయరు. కనుక అది అనుభవంలోకి వచ్చాక తెలుస్తుంది అన్నమాట. అంటే ఏమో ఒక పక్క ఫ్యాన్స్ కోరిక ఉండొచ్చు, లేదు మరి మళ్ళీ ఏమైనా వసూలు రాబట్టుకోవచ్చు అన్న ఆలోచన అయి ఉండొచ్చు, ఏదైనా ఉండుండొచ్చేమో. మరి మీరు అన్నట్టుగా అయితే మాత్రము రియల్ ఫ్రాంగ్రెన్స్ అనేది పోతుంది అన్నది అయితే కరెక్టే, అది వాస్తవం. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చూసుంటారు కాబట్టి మళ్ళా స్టోరీ తెలిసిపోతుంది ఆటోమేటిక్. ఫ్రెష్నెస్ మిస్ అవుతారు, అది ఎక్కువ లాంగివిటీ ఉండదు. ఇప్పుడు మోగమున సినిమా వచ్చిందమ్మా, ఇట్లాంటి తలగాలు ఎప్పుడు లేవు కనుక ఎప్పుడు వచ్చినప్పుడు కూడా మన గోదావరి పక్కనున్నట్టు, గోదావరి గట్టు ఉంది ఆ పాట వింటున్నట్టు, ఈనాడు ఈ బంధం పాట, ఆ జమున ముసలమ్మ క్యారెక్టర్, ఆ జమున నాగేశ్వర గారి ఊళ్ళో వాలిపోవడం కళ్ళ కట్టాడు కనిపిస్తుంది అన్నమాట. ఎప్పుడు ఆ సినిమా చూసినప్పుడు కూడా ఎంత మధురంగా ఉంటుంది. అది కాకుండా అదే పనిగా సినిమా వేసుకుంటూ పోయినట్టయితే ఆ సినిమాకి అంత ఉండదు. సార్ మరి వాటిల్లో చెప్పారు మచ్చ తొనకలు, పుష్ప సినిమాలో మీకు ఏం గుర్తుంది సార్ మంచి డైలాగ్? ఇదమ్మా పుష్ప సినిమాలో ఇప్పుడు పాత సినిమాల్లో మీరు పాటలు గుర్తు చేసుకున్నారు, డైలాగ్ ఫ్లేవర్ ని గుర్తు చేశారు. సో ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన ఈ జనరేషన్ లో వచ్చిన పుష్ప సినిమాలో మీరు ఏ ఫ్లేవర్ ని గుర్తు చేశారు? ఇప్పుడు పాటల గురించి అడగొద్దమ్మా, పాటలు రాసే వాళ్ళకు కూడా అది అది వేరే సబ్జెక్ట్ మాట. ఇప్పుడు పాటలు ఆ రోజుల్లో నేను ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడు ఇటుపక్క చూస్తే దేవులపల్లి కృష్ణశాస్త్రి, ద లెజెండరీ మ్యాన్. అటుపక్క చూస్తే శ్రీశ్రీ, ఇటుపక్క చూస్తే పింగళి, ఇటుపక్క చూస్తే సముద్రాల, ఇటుపక్క చూస్తే మళ్ళీ రామకృష్ణ శాస్త్రి, ఇటుపక్క చూస్తే సి నారాయణ రెడ్డి, ఇటుపక్క చూస్తే ఆరుద్ర. ఎంత ఎలాంటి వాళ్ళమ్మా వీళ్ళందరూ. అందువల్ల వాళ్ళు ఉంటుండగా కలం పట్టుకుని ఏదైనా పాట రాయాలంటే నేను BA లిటరేచరే, కానీ కలం ఉనికేది. వాళ్ళ ముందు పాట రాయలేదన్నా, ఇప్పుడు పాట ఏముంది, నేను ఛానల్ చూసాను నేను అంతే పల్లవి. పాటలు మనకేం పాట అంటే పాటల్ని మీరు తీసి పారేస్తారంటే అది కాకుండా పాటల గురించి ఎవరు కూడా అంతగా పట్టించుకోవటం లేదు. పాట కూడా సినిమాలో ఒక భాగమే. సినిమా మ్యూజిక్ హిట్ అయినట్టయితే సినిమా 50% హిట్ అని ఆ రోజుల్లో పెద్ద ఫార్ములా ఇది. అలాంటి ఫార్ములాని పక్కన పెట్టేశారు అంతే. సార్ మీరు ఒక్క మాటలో పుష్ప గురించి ఏం చెప్తారు? ఒక మాటలో ఒక ముక్క పుష్ప సినిమా గురించి. పుష్ప సినిమా ప్రేక్షకుల బలహీనతని బలంగా మార్చుకుని తీసినటువంటి సినిమా. బలహీనతను బాగా సొమ్ము చేసుకున్నాడు, కాలమాన పరిస్థితుల్ని తీసుకొని ఆడుకున్నాడు. శరీరాయుడి మీద సుకుమార్, మళ్ళీ ఇంకో పుష్ప రాదు. అది థ్యాంక్ యూ వెరీ మచ్.